మా జ్యువెలర్స్కి వచ్చాను ప్రస్తుతానికి నేను కూకట్పల్లి బ్రాంచ్కి. సో ఇక్కడ నేను కూడా చూద్దామని చాలా ఎక్సైటింగ్గా ఉన్నా, ఎందుకంటే గోల్డ్ ఎవ్రీ డే పెరిగిపోతున్న ఈ రోజుల్లో అసలు ఈ గోల్డ్ అసలు ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఇక్కడున్న ఆర్నమెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించాయి. ఇవన్నీ కూడా మీకు చూపించేస్తాను. సుధాకర్ గారు, షోరూమ్కి అయితే వచ్చాం. ఒక్కసారి ఈ పనిముట్లు ఏమిటి, నాకు మీ ఆర్నమెంట్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. అండ్ నాకైతే బోల్డ్ అండ్ డౌట్స్ ఉన్నాయి. వన్ బై వన్ అన్నీ అడుగుదాం. ఫస్ట్ అయితే ఈ ఎక్విప్మెంట్ సంగతి ఏంటి చెప్పండి మాకు. యాక్చువల్గా ఇది మీకు చెప్పాను కదండి, మా కుల వృత్తి మేము విశ్వబ్రాహ్మణ్స్ అండి. సో మా కుల వృత్తి స్వర్ణకార వృత్తి, అంటే మేము కంసాలి అంటారు కదండి. సో ఆ వృత్తి అంటే మా తరతరాలుగా మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇదే వృత్తిలో ఉన్నారండి. అలాగే నేను కూడా ఈ వృత్తిలోకి అయితే వచ్చాను. సో వాటికి సంబంధించిన వస్తువులండి ఇవన్నీ కూడా 80 to 100 years, అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే మా 4th generation మా తాతలు వర్క్ చేసినవన్నీ గత ఈ హైదరాబాద్ అంటే నా విజయవాడ షోరూమ్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. హైదరాబాద్ లో కూడా పెట్టాను, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాము అన్నది ముఖ్యమండి, ఎంత చేసాము అన్నది కాదు. సో మా ముత్తాత అందరూ వర్క్, ఇదిగోండి అసలు ఈ లైట్ అయితే ఇంగ్లాండ్ అండి, అది చాలా పాత లైట్ అయితే కనిపిస్తుంది. అది అందరూ పాత ఈ పిచ్చి అంటారు కానీ నాకు వాటి విలువండి. నేను దేవుడి దగ్గర కన్నా ముందు ఇక్కడికి వచ్చిన తర్వాతే దేవుడి దగ్గరికి వెళ్తానండి, ఎందుకంటే వాటితోనే మా జీవనాధారం అండి. సో అవి లేకపోతే ఫీల్ రాదండి. నేను ఎప్పుడైనా పెయిన్ వచ్చినా, బిజినెస్ తగ్గినా, లేదు ఇంకో కొత్త ఆలోచన ఏదైనా రావట్లేకపోయినా ఇక్కడికి వచ్చి ఒక 5 minutes స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా కొత్త ఆలోచనలు ఆవిష్కరిస్తాయండి. సో ఆవిష్కరణలో వచ్చిన భాగమే ఈ మా జ్యువెలర్స్ అండి. అద్భుతం అద్భుతం. అంటే ఆ పేరు ఎలా ఎందుకు పెట్టారు, మా జ్యువెలర్స్ అంటే ఎలా చెప్పాలి అంటే, నేను అప్పట్లో తెనాలి నుంచి హైదరాబాద్ జర్నీ చేసిన క్రమంలో మార్నింగ్ 3 o'clockకి హైదరాబాద్ దిగానండి. నాకు హైదరాబాదే లైఫ్ ఇచ్చిందండి. సో ఆ 3 o'clockకి దిగిన తర్వాత మా జ్యువెలర్స్ అని వనస్థలిపురం దాటిన తర్వాత దిల్సుఖ్ నగర్ మధ్యలో ఒక ఆవిడ ఉండేది, ఒక చిన్న షాప్. ఆ 3 గంటలకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు పరిస్థితి అండి. అంటే వ్యాపారం కొత్త అండి అప్పుడు నాకు. బ్యాగ్ వేసుకొని ఒక 10 జతల గాజులు వేసుకొని, కట్టు గాజులు అంటే 20 years బ్యాక్ ఎవరికి తెలుసండి, లోపల రాగి ఉంది పైన బంగారం, ఎవరు నమ్ముతారు? సో అలాంటి టైంలో ఆవిడ నమ్మింది. 2 జతలు ఫస్ట్ ఆవిడకి ఉంది. సో ఆ మార్నింగ్ దిగినప్పుడు మరి ఎక్కడా షెల్టర్ తెలియకపోతే వాళ్ళ వాచ్మెన్ రూమ్ లో పడుకున్నానండి. తెనాలి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ వాచ్ చిన్న రూమ్ అండి, బట్ నాకు అదే అద్భుతం, షెల్టర్ అండి. సో అందుకని అలాగే దట్టు కొన్నాళ్ళు ప్రయాణంలో ఆవిడ, సుధాకర్ నువ్వు రోజు తిరగటం వెళ్ళటం అంత దూరం, ఇది ఎవరో నమ్మరయ్యా అన్నా సరే ఆవిడ నన్ను సాటిస్ఫై చేయడానికి ఒక్క జతన్నా కొనేదండి వచ్చినప్పుడు. సో ఇప్పటికీ స్టిల్ ఆవిడ ఇన్స్పిరేషన్. ఎన్నాళ్ళు తిరుగుతా, ఇంకేదన్నా ఆలోచించు అన్నప్పుడు నాలో ఫైర్ వచ్చిందండి. అందువల్ల మా జ్యువెలర్స్ అని ఆవిడ పేరే ఈ రోజు ఇప్పటికి. ఇదే విషయం నేను చాలా చాలా ఫంక్షన్స్ లో కూడా నేను చెప్పానండి. నేను మొదలు కదా మేడం, అవునండి, మా జ్యువెలర్స్ అని ఆవిడదే పేరు. సో స్టిల్ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతాం. దీని మీద బంగారం పెట్టి సుత్తు కొట్టేవాళ్ళేమో కదండి? అవునండి, మెయిన్ అక్కడేనండి. మా స్వర్ణకారులు ఎవరైనా ఉదయం రాగానే దీన్ని పట్టడి అంటారండి. సో ఈ పట్టడి మీద ఖచ్చితంగా దాని మీద కర్పూరం వెలిగించి తర్వాతే వర్క్ స్టార్ట్ చేస్తాం. నేనే కాదండి, ప్రతి స్వర్ణకారుడు చేయాల్సిందే. ఓకే ఓకే. ఎంత పాతకాలం నాటి ఇదండి, రాసు అంటారు దాన్ని. సో కూడా అసలు ఇవన్నీ కూడా అప్పటి వస్తువులు అండి. ఇవన్నీ దాన్ని ఫిక్స్ చేసినట్టున్నారు. శుద్ధి. దీని వయసు 78 years అండి. 78 సంవత్సరాలు దీని వయసు. కర్రి సుబ్బారావు గారని మా తెనాలిలో ఫేమస్. ఆయన ఒక మాట చెప్పాలంటే తెనాలిని ఒక రేంజ్ లో తీసుకురావడానికి, సో ఈ రోజు ఈ పొజిషన్ లో కట్టు జ్యువెలరీ అనేది ఒక లీడింగ్ లోకి రావడానికి కర్రి సుబ్బారావు గారు, కర్రి లక్ష్మీనారాయణ గారు వాళ్ళిద్దరి యొక్క కృషి అనండి ఈ రోజు ఇప్పటికి స్టిల్ ఉండడానికి. మా తాతల వాళ్ళే. ఈ చిన్న త్రాస్ చూపించారా, చాలా బాగుంది. అక్కడి నుంచి చూపించండి ఒకసారి, ఏమాత్రం వీలున్నా. ఓకే. దీనిలో ఇలా బంగారం వేసి ఇలా 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 కొట్టేవాళ్ళు. ఏమండి వేయింగ్ లో అలా ఏం లేదు. అప్పట్లో బంగారానికి విలువే ఉంది మేడం. యాక్చువల్గా ఊరికి ఇలా కొట్టి ఇచ్చేసేవాళ్ళు అంతే. వస్తువు ఒక స్వర్ణకారుడు అప్పట్లో ఈ షాపులు అలాంటివి ఏం లేవు కదండి. ఆ స్వర్ణకారుడి దగ్గర ప్రతి ఊళ్ళో ఉండే ఆ కంసాలి దగ్గరికి వెళ్ళి వస్తువులు చేయించుకొని ఆయన ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళు అండి అప్పట్లో. నిజం నిజం. ఇవన్నీ రియల్ గా చేసి పెట్టేశారండి? అవునండి. ఏది కుండలాలు? అవునండి, ఇవన్నీ రెడీ చేసి, అంటే షీట్ జ్యువెలరీలో అండి ఇవన్నీ కూడా. మీరు చూసే ప్రతిదీ కూడానండి. వెయిట్ ఉందండి? ఉంటుందండి. ఒక్కటేనండి, మీకు స్టూడియోలో అంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్పాను అంటే అదే కారణం. బంగారానికి దీనికి ఇదిగోండి, నేను ఒకటే చెప్తున్నా, ఎవరికైనా సరే నా వస్తువు ఎడం చేతిలో పెట్టుకోండి, కుడి చేతిలో పెట్టండి, షఫిల్ చేయండి, కనిపెట్టండి.
చేసిన స్వర్ణకారుడైనా అమ్మిన వ్యాపారస్తుడైనా అంత డిఫరెన్స్ లేకుండా ఉంటుందండి నాది. ఇప్పుడు ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి లేకపోతే మీరు మిషన్ మేడ్ కూడా చేస్తారు? మొత్తం హ్యాండ్ మేడ్ మేడం. ప్రతి వస్తువు కూడా ఒక స్వర్ణకారుడు స్వహస్తాలతో చేయాల్సిందే. కట్టు జ్యువెలరీ అంటే మిషన్స్ మీద ఏ మాత్రం కూడా సాధ్యపడదు, ఎందుకంటే కళ. యాక్చువల్గా ఇంత కార్పొరేషన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారండి, ఆంధ్రాలో వచ్చి 150,000 కుటుంబాలు, తెలంగాణ 1,62,000 స్వర్ణకారుల కుటుంబాలు. ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ పరిశ్రమలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, చూస్తూనే ఉన్నారు కదండి. సో అందులో కొంతమందికైనా నేను పని ఇవ్వగలిగాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టి 5 years అమ్మా. సో నా పని వల్ల ఒక 250 కుటుంబాలకు పని ఇవ్వగలుగుతున్నానండి. సో జనరల్గా ఇక్కడ గోల్డ్ ఎలా తయారవుతుంది అంటే పైన రేకు అనేది వీళ్ళు చూపిస్తున్నారు, ఒక్కసారి నాకు చూపిస్తారండి సార్? ఇది ఇప్పుడు 24 carat షీట్ అంటారు కదండి. ఇప్పుడు మేము గోల్డ్ షీట్ అని పేరు 24. ఇది పైన 24 అండి. 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో తయారు చేసిన తాపడం, అంటే సిద్ధంగా ఉన్న రేక్ అండి. ఇప్పుడు ఇది 10 grams అండి. మీకు వెయిట్ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది, మంచి 10 grams అమ్మ. సో 10 grams దాన్ని ఇప్పుడు కామన్ గా దీంతో ఐటమ్ చేయలేదు కదా. అవును, 24 క్యారెట్లతో ఆర్నమెంట్ ఐటమ్ అవ్వదు, షీట్ జ్యువెలరీ అవుతుంది, కట్టు జ్యువెలరీ అవుతుందండి. సో ఇది 10 grams అమ్మ. ఇప్పుడు దీన్ని ఎలా మెల్ట్ చేస్తాం? మరి మేము 100 grams వస్తువు 10 grams చేస్తాం అంటున్నాం కదండి. మీకు చెప్పాను కదా స్టూడియోలో. సో అదే ఇది మీకు చూపిద్దామని పిలిపించానండి ఈ రోజు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది యాక్చువల్లీ. ఇది 10 grams అమ్మ. కరెక్ట్. సో ఇది 90 grams రాడ్, కాపర్ రాడ్ అండి. అది కాపర్. ఇది ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు ఏమైందండి? అమ్మా చాలా వెయిట్ ఉంది. 100 grams. ఓకే. ఇప్పుడు దీంతో మేము కావలసిన తీగలు, రేకులు ఇవ్వండి. ఇలా రేకు రూపేణా ఇది వస్తుంది. సురస్తీగ ఉంది. ఇది కాపర్. ఓకే. ఇది పైన అది. దీన్ని మెల్ట్ చేసిన తర్వాత మీకు పైన కనిపించేదంతా 24 కదమ్మా. మీరు చూసే ప్రతి వస్తువు కూడా అదే. దీని అరుగుదల ఎలా ఉంటుందండి మరి? బంగారం ఎలాగో ఏమండి, బంగారం ఎన్నో సంవత్సరాలకు కానీ అరగదండి, కానీ ఇది అరుగుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ కదమ్మా, చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంగిల్ టు బ్యాంగిల్ రాసుకుంది అనుకోండి, ఖచ్చితంగా అరుగుద్ది ఎంతో. మరి 22 ఎందుకు చేయట్లేదు మీరు? 22 అవ్వదు, ఎందుకంటే 22 ఆల్మోస్ట్ మిక్స్ అయి ఉంటది, టెంపర్ వస్తుంది. టెంపర్ అంటే బెంకం ఉంటదండి. సో 24 మెత్తగా ఉంటది కాబట్టి మనకి వస్తువు మాకు కొంచెం ఈ రూపకల్పన రావడానికి కారణం ఇవన్నీ కూడా నక్షి అండి. ఇది లక్క కదండి? లక్క అండి. ఇంకా లక్క వాడుతున్నారు అయితే? నా వర్క్ లో వాడుతున్నాం. అదే మీకు చెప్తుంది, 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్ లో చెయ్యబట్టే కొంతమంది స్వర్ణకారులకు నేను పని ఇవ్వగలుగుతున్నానండి. రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు లోపల రాగి ఉంటుంది, పైన మీకు బంగారపు రేకు ఉంటుంది. తాపడం చేస్తాం రేకు రూపేణ. డిప్పింగ్, వాటర్ లో ముంచటము, సో అవన్నీ కావండి. ఫార్మింగ్ అనుకుంటారు. సో ఫార్మింగ్ కాదండి, జస్ట్ ఒక స్వర్ణకారుడు స్వహస్తాలతో రేకునతికి లోపల ఖచ్చితంగా కాపర్ ని ఇచ్చేస్తే చేయాల్సిన షీట్ అండి. మన వస్తువులన్నీ కూడా ఇంత అందంగా రావడానికి కారణం అదేనండి. ఎందుకంటే ఇవన్నీ అబ్జర్వ్ చేశారా? మీరు నా షోరూమ్ చూసే ప్రతి వస్తువు కూడా అంతవన్నీ రావడానికి గల కారణం అది. ఇప్పుడు మీరు చూసిన ఈ రాడ్ రూపేణ ఇవ్వండి, మిషనరీ రూపేణ ఇలా తీగల రూపేణ వేసుకొని ఇప్పుడు మీరు చూసే ప్రతి వస్తువు కూడా మేము తయారు చేస్తాం. అయితే ఇక్కడ నాకు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి, ఒకసారి అదే మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఇవి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ యాంటిక్ నక్షి అంటారండి. ఇది ఒకసారి తీస్తారా? ఇది సపోజ్ మా దగ్గర ఈ స్టోన్స్ ఉన్నాయనుకోండి సార్ గారు, ఇక్కడ మీ దగ్గర తీసుకొచ్చి మీ దగ్గర తయారు చేసుకునే అవకాశం, కస్టమైజేషన్ ఉందా మీ దగ్గర? స్పెషల్ అలా అదే మీరు సపోజ్ స్టూడియోలో కూడా ఒక మాట చెప్పా, స్పెషల్ కస్టమైజేషన్ ఎందుకు అంటేనండి, సపోజ్ మనం ఒక షోరూమ్కి వెళ్ళాం, మన లలిత జ్యువెలరీ మా ఉన్నారు కదండి, ఆయన చెప్తూ ఉంటారు కదా, మా షోరూమ్కి రండి, ఐటమ్ తీసుకోండి, స్లిప్ తీసుకోండి, 10 షాపులు వెతకండి అంటారు. సపోజ్ మనమే వెళ్ళామండి, ఆ షాప్ లో 10 లక్షల రూపాయలు ఉందండి, కానీ నా మనసులో, మా ఆవిడ మనసులో అదే గిల్లి ఉందనుకోండి, బయట ఎన్ని షాపులకు వెళ్ళిన ఉపయోగం ఏముంది? 10 లక్షల రూపాయలు ఉన్నప్పుడు, మా బడ్జెట్ 4 లక్షలే ఉన్నప్పుడు బయట ఎన్ని షాపులు తిరిగిన ఉపయోగం లేదుగా. సో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానో ఏమో నాకు తెలియదండి. ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆయన కొట్టులోని ఫోటో నా దగ్గరికి తీసుకురండి, ఖచ్చితంగా మీకు 1 lakh 1.5 lakh లో చేసిస్తాను. మీ ముని మనవరాలకి ఇచ్చేంత స్టాండర్డ్స్ మా జ్యువెలరీలో నేను గ్యారంటీ ఇస్తాను. దట్స్ అమేజింగ్. అంటే వాళ్ళకి ఒకసారి వేస్ట్ చూపిస్తే ఇలా చూపిస్తుంది, ఇలా చూస్తుంది దానికన్నా ఒకసారి ప్లస్ దీని వెయిట్ ఎంత ఉంది, అలాగే ఇందులో ఇప్పుడు సపోజ్ ఇది మీరు తయారు చేస్తారు, అవునండి,
ఒరిజినల్ గోల్డ్ వెయిట్ ఎంత ఉంది అనేది ఎలా మీరు క్లారిఫై చేస్తారు? ఇప్పుడు నాకే ఉంది డౌట్. ఇప్పుడు దీనికి ఎంత ఉందండి గోల్డ్ దీనికి అని అంటే లోపల రాగితో కలిపి కదా మీరు వెయిట్ వేసేది? అవునండి, అది వెయిట్ ద్వారా చెప్తానండి మీకు. ఓకే, వేసుకోనా? వేసుకోండి. అది హారం తీసుకోండి. హారం ఇందాకండి, హారం సిస్టూ గుడ్ అండి, చాలా బాగుంది. ఇది మ్యాచ్ అవుద్దని అది తీసానండి. యాక్చువల్గా ఇది నవరత్నాలమ్మా ఇదా మొత్తం. ఓకే ఓకే, ఓహో. ఇప్పుడు నాకు ఒక మనందరికీ వచ్చే డౌటే, ఏదైతే రత్నాలు ఉన్నారో అవి చాలా ఆర్టిఫిషియల్ వచ్చేస్తున్నాయి కదా, ఇది ఎంతవరకు మనకి ప్యూరిటీ అంటే ఏం చెప్తారు? బట్ ఇది చాలా క్వాలిటీ ఇస్ టూ గుడ్ యాక్చువల్లీ, క్వాలిటీ ఉండగానే కనిపిస్తున్నాయి. యాక్చువల్గానండి చిన్న పాయింట్ ఉంది. గోల్డ్ షాప్ వెళ్ళినా మీరు ఎంత షోరూమ్కి వెళ్ళినా ఇప్పుడున్న పరిస్థితిలో మార్కెట్లో ప్రభావం ఎలా ఉందంటే స్టోన్ కాస్ట్ వేయట్లా. ఆఫర్ అనే వర్డ్ లో స్టోన్ కాస్ట్ ని ఒరిజినల్ వేయలేని పరిస్థితి. ఎక్కడైనా కూడా గత 3-4 ఏళ్లుగా మా దగ్గర ఒరిజినల్ రాళ్ళు అనే వర్డ్ మిస్ అయింది, అబ్జర్వ్ చేశారో లేదు? ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ రాళ్ళ రేట్లు పెరుగుతూనే ఉన్నాయండి. కస్టమర్కి ఉచితంగా ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరు చూసే దీంట్లో దగ్గర 85,000 అవుతాయండి రాళ్ళు. మా మిసెస్ తరంలో కూడా రాళ్ళు ఆల్మోస్ట్ లేవు. మా అమ్మగారి తరంలో ఈ రాళ్ళన్నీ అతి తక్కువ తూకంలో దొరికి, కానీ రాను టూ హై అయిపోయింది. యాక్చువల్ గా డైమండ్ నవరత్నాలు ఉంగరం ఉందండి, 9 రాళ్ళు ఉంటాయి. అవన్నీ 2 క్యారెట్లు పెట్టండి, 4. డైమండ్ ఎందుకు క్యారెట్లు చెప్పరు? 10 సెంట్లే పెట్టండి అంటారు. ఎందుకు అది కూడా క్యారెట్ ఎందుకు చెప్పరండి? నా ఎప్పటి నుంచో నాకు అదో డౌట్. కొనగలరా ఒక అంటే మార్కెట్ ని బట్టి స్థితిగతులను బట్టి చెప్పేవాళ్ళు కూడా వాటిని ప్రైస్ అవసరమైతే వేస్తున్నారు, లేదంటే తగ్గిస్తున్నారు. ఉచితంగా ఎందుకు ఇస్తారు మేడం? కస్టమర్ కి అందరూ రియల్ అంటారు, సెమీ అంటారు, రకరకాల వర్డ్స్ వాడుతున్నారు. ఉచితంగా ఎలా ఇస్తున్నారు? ఇవ్వలేరు. కానీ నా షీట్ జ్యువెలరీలో ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు, చెక్ చేసుకోవచ్చు అండి. సర్టిఫైడ్ కూడా గ్యారంటీ ఇస్తున్నా. ఇప్పుడు ఇది గోల్డ్ ఎంత వాడారు దీనికి అంటే ఏం చెప్తారు? దీనికి వచ్చేటప్పటికి 22 గ్రామ్స్ అండి, కేవలం 22 గ్రాములు అండి. సాలిడ్ లో వచ్చి 180 గ్రామ్స్ అవుతుంది. ఒక లాకెట్ వచ్చేసి 120 గ్రామ్స్ అవుతుందండి. ఓకే, ఆల్మోస్ట్ 4.5 ఇంచ్ సైజ్. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మేడ్ చేసేసిన తర్వాత వెయిట్ చెప్తున్నారు. అదే ఒరిజినల్ గా గోల్డ్ ఇవ్వండి మేము ఇంత తాపడం పైన చేసాను ముందే మేకింగ్ కి ముందే చూపించే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. మా తెనాలి మా మ్యానుఫ్యాక్చర్స్ కి వస్తే మీరు ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. బేసిక్ గా ఇందులో 2 నష్టాలు ఉన్నాయండి. ఎందుకంటే మీకు స్టూడియోలో కూడా మీకు చెప్పాను, మీరు బైబ్యాక్ అడిగినప్పుడు సో మా దగ్గరే తీసుకోవాలని. ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చిన తర్వాత సపోజ్ ఒక వస్తువు నచ్చిందండి, గాజులే ఉన్నాయండి, 4 సెట్ బ్యాంగిల్స్, 5 గ్రామ్స్లో చేస్తాను, 8 గ్రామ్స్లో చేస్తాను, అవసరం అనుకుంటే 3 గ్రామ్స్లోనే చేస్తాను. బట్ కస్టమర్కి చెప్తాను క్లియర్ కట్గా, అమ్మ మీకు 2 ఏళ్ళే వస్తాయి, అమ్మ మీకు 5 ఏళ్ళు వస్తాయి, అమ్మ మీకు జీవితాంతం వస్తాయి. జీవితాంతం అనే వర్డ్ 8 గ్రామ్స్ పెడితే వస్తుంది, 5 years అనేది 5 గ్రామ్స్కి వస్తుంది, 2 years అనేది 3 గ్రామ్స్కి. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి కూడా మన వస్తువుని క్రియేట్ చేయొచ్చండి. కానీ ప్రస్తుతానికి మనం కూడా కొంచెం బ్రాండింగ్ అయిన తర్వాత ఏంటంటే వద్దనుకున్నానండి. సో ఇంకా ఒకటే మెయింటైన్ చేద్దాం, కొంచెం లేట్ అవుతుంది, ఆ 10,000 దాచుకున్న తర్వాతే రండి అంటే కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చానండి షోరూంలో. ఇప్పుడు 4 సెట్ బ్యాంగిల్స్ అని, సో ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయండి. ఇంకా నిజం చెప్పాలి, మీకు ఇందాక చెప్పాను కదండి 4 generations కి. ఈ రోజు మీరు కొంటే రోజు వేసుకుని తిరుగుతారండి. అదే కదా, ఇప్పుడు ఇది తీసుకుంటే సపోజ్ మా అంటే కస్టమర్ డౌట్ నేనే అడుగుతున్నాను, ఇది తీసుకుంటే ఎలాంటి ఉంటుందంటారు నిర్దేశ ప్రకారం? మీకు చెప్పాను కదండి, మీరు వాడి, మీ అమ్మాయి గారు వాడి, వాళ్ళ అమ్మాయి గారు వాడి, మీ ముని మనవరాలకి ఉగ్గు గిన్నెతో పాటు ఈ హారాన్ని ఇవ్వచ్చండి. అంటే ఆల్మోస్ట్ 4 generations, 4 years కాదు, 40 years కాదండి, 4 generations కి దీన్ని మీరు ఇవ్వచ్చు. ఈ మధ్యలో వాడినవి ఏంటంటే క్రిస్టల్స్, మామూలు క్రిస్టల్స్ అండి, క్వాలిటీ కాదండి. బట్ చాలా బాగుంది, చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే చాలా బాగుంటాయి. వీటిలో కూడా 40 కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఎంత వెయిట్ లో చేశారు? ఇది వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంచేసాను, వచ్చేటప్పటికి సుమారుగా 20 గ్రామ్స్ ఉంటుందండి. ఇది 22 అన్నారు. అవునండి, ఇది 20 గ్రామ్స్. దీనికి స్పెషల్ ఏంటంటే కోయంబత్తూరులో మాత్రమే ఈ నక్షి అవుతుందండి. సో కొన్ని ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వైజ్ అండి. ఎట్లా మా తెనాలి ఉందండి జిలేబీకి ఫేమస్, సో అలా ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఫేమస్, అలాగా కోయంబత్తూరులో సేలంలో నక్షి స్పెషల్ అండి. ఎక్కడ ఏ స్పెషల్ ఉందో అక్కడికి వెళ్ళిపోతాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు ఇందులో మీరు చూసే ప్రతి రాయి కూడా బ్యాంకాక్ లోని ఒక చోట నుంచి తెప్పిస్తానండి, కొన్ని రాళ్ళు కెంపులు అట్లా. సో శ్రీలంక వచ్చేటప్పటికి ఎమరాల్డ్స్, సో అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అండి ఇవన్నీ. ఇప్పుడు స్టోన్స్ రేట్ మళ్ళీ మనకి సెపరేట్ గా ఉంటుంది కదండి యాక్చువల్ గా? ఖచ్చితంగా పడుతుంది.
ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, మీకు 100 గ్రాములు అంటే ఈ రోజు 14,460 రూపాయలు గ్రామ్ ఉందండి ఈ రోజు. అవును. సో 14,400 మీరు ఒక 100 గ్రాములు కొనాలి అంటే వేస్టేజీ, మేకింగ్ ఛార్జీ, జిఎస్టీ, సిఎస్టీ, రాళ్ల ఖరీదు, సో ఇవన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ 22 lakhs అవుద్ది మీకు ఆటోమేటిక్. అవును, అవును. 100 గ్రాములకి 10% వేసుకోండి, ఉమ్. అంటే 100 గ్రాములు 10 గ్రాములు, అంటే 10 గ్రాములు అంటే మీకు దగ్గర 1,45,000 అవుతుంది. ఉమ్. అంటే జిఎస్టీలు, సిఎస్టీలు ఇవన్నీ కలుపుకుంటే 2 lakhs చేంజ్ అవుతుందండి. మీరు ఆ 2 lakhs రేంజ్ లోనే నా ఐటమ్ వచ్చేస్తుంది. రైట్, రైట్. అంటే ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పడుతుంది మనకి? సుమారు ఇది వచ్చేటప్పుడు మీకు 20 అంటే సుమారు 2,80,000 అట్లా అవుతుంది. ఇప్పుడు దీని సంగతి ఇది కూడా 2 grams ఎక్కువ ఉంది అంతే. ఒక 2-3 grams అండి, 3 lakhs అనుకోండి. రైట్. అయితే ఇప్పుడు కొన్నింటికి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా బ్యాంగిల్స్ ఏమి ఉన్నాయి అవి కూడా మనం చూపిస్తే సో కస్టమర్స్ ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది కదా.